ఎవ్రీవన్, వెల్కమ్ టు లేఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఫ్రెష్గా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. నేను బటర్ యూస్ చేసి చేస్తున్నానండి నెయ్యి. మరి నవరాత్రులు వస్తున్నాయి కదా, అమ్మవారికి పెట్టే నైవేద్యాలన్నీ కూడా ఇలా ఫ్రెష్గా చేసిన నెయ్యితో నైవేద్యం చేసి పెట్టామంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది కదండి. అండ్ అలాగే నైవేద్యాలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను రూమ్ టెంపరేచర్లో ఆల్రెడీ అంటే ఫ్రిడ్జ్లోంచి ముందే బయట తీసి పెట్టుకున్నానండి. అవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఆ బటర్ స్టిక్స్ మెల్ట్ చేస్తున్నాను. నేను 4 బటర్ స్టిక్స్ తీసుకున్నానండి. అంటే ఒక ప్యాక్లో 4 స్టిక్స్ ఉంటాయి కదా, అవి నేను వేసేసాను. వేసి బాయిల్ చేస్తున్నాను అనమాట. అది మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీడియం హైలో పెట్టుకోవచ్చు కావాలంటే. మీడియం హైలో పెట్టి నేను బాయిల్ చేస్తున్నాను. అండ్ చాలామంది బటర్ ఈ స్టేజ్లో మెల్ట్ అయితే చాలా నెయ్యి అయిపోయింది అనుకుంటారండి, కానీ అది కాదు ప్రాసెస్. ఇంకొంచెం బాగా మరిగించాలి. సో అది బాగా మరిగిన తర్వాత మీకు చూసారా కలర్ మెల్లిమెల్లిగా మారుతూ వస్తుందన్నమాట. ఆ పైన నురగలా ఉన్నది అంతా కూడా పోవాలన్నమాట. అదంతా అడుగుకి వెళ్ళిపోయి పైకి కేవలం గోల్డెన్ బ్రౌన్ కలర్ క్లియర్ లిక్విడ్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. చూసారా పైన తెల్లగా ఉన్నదంతా కూడా అడుగుకి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మంచిగా బాయిల్ చేసుకోవాలండి. హై ఫ్లేము మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. మీడియం లోలో ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నెయ్యి అనేది. ఆ పైన అదంతా కూడా వేస్ట్ అన్నమాట. అది మనం వడపోసినప్పుడు అది పోతుంది. ఆ బటర్లో ఉన్న ట్రాష్ అంతా అలా పైకి వస్తుంది అన్నమాట. అదంతా కూడా అడుగుకి వెళ్ళిపోయి పైన జస్ట్ క్లియర్ లిక్విడ్ మాత్రమే ఉంటుంది. అప్పుడు వరకు మనం అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. అండ్ అలా చూసారా ఈ స్టేజ్లో కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. గిన్నె వేడి ఉంటుంది చూసారా, ఆ వేడికి ఇంకొంచెం కలర్ కూడా మారుతుంది. మరీ డార్క్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉంచొద్దండి. కొంచెం ముందే కట్టేసుకుంటే ఆ గిన్నె వేడికి ఇంకొంచెం కలర్ డార్క్ అవుతుందన్నమాట. సో ఈ స్టేజ్కి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అలా గిన్నెలోనే ఒక చల్లారేంత వరకు ఉంచేసారంటే పర్ఫెక్ట్గా నెయ్యి అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇక్కడ నేను ఆఫ్ చేసేసానండి. ఆ గిన్నె వేడికి అది మెల్లిగా బబుల్ అవుతుంది ఇంకా. అండ్ చల్లారిన తర్వాత చూసారా అదంతా బాటమ్కి అడుగుకి వెళ్ళిపోయి సెటిల్ అయింది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి నేను వడపోసుకుంటున్నాను. వడపోసుకుని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే 5-6 నెలల పాటు కూడా ఫ్రెష్గానే ఉంటుందండి. నిలవ ఉంటుంది, నెయ్యి ఏమీ పాడవ్వదు. అండ్ చూసారా అడుగును ఉన్నదంతా మనం వడపోసినప్పుడు అది కలర్ లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వస్తుంది. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లు. డార్క్ కలర్ వచ్చిందంటే అది మాడిపోతుందండి. అప్పుడు నెయ్యి వాసన కూడా మారిపోతుంది. ఈ స్టేజ్లో మనం కట్టేసామంటే మంచి కమ్మటి వాసన వస్తూ భలే ఉంటుందండి నెయ్యి. ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు రాలేదండి. మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అండ్ హ్యాపీగా నైవేద్యాలన్నీ కూడా చేసుకుని పెట్టుకున్నామంటే అమ్మవారికి చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇంట్లో చిన్నపిల్లలకు కూడా ఇలా ఫ్రెష్గా చేసి పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి. ఇది ఆవు నెయ్యి కాబట్టి మంచి ఎల్లో కలర్లో ఉంటుంది. గేదె నెయ్యి అయితే వైట్ కలర్లో ఉంటుందండి. కానీ నైవేద్యం పెట్టినప్పుడు వండేవన్నీ కూడా ఆవు నెయ్యితోనే కుక్ చేయాలంటారు కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ దీని నుంచి వచ్చిన గోదావరి కూడా బెల్లం వేసుకుని దగ్గర చేసి తింటే చాలా బాగుంటుందండి. అండ్ నెయ్యి చల్లారిన తర్వాత ఇలా దగ్గరగా గట్టిగా అయిపోతుంది, సాలిడిఫై అవుతుంది. తర్వాత వేడి చేస్తే మళ్ళీ కరిగిపోతుంది, ఎన్నాళ్ళైనా నిలువ ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, బాయ్ బాయ్.